కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిండ్రు. కానీ 2.5 సంవత్సరాలు గడుస్తున్నా చేసింది ఏమీ లేదు. సొంత పార్టీ ముఖ్య నేతలే చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడొద్దు అని. అయినా మారరా? ప్రభుత్వ నిర్లక్ష్యానికి శంకర్ గౌడ్ అన్న బలైపోగా మరో 2 ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంకెంతమంది సావాలయ్యా సారు? మనకు దక్కాల్సిన హక్కులను, రావాల్సిన వాటాను నిలబడి కొట్లాడి సాధించుకుందాం, కానీ ఇట్లా మనస్తాపానికి గురై దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అన్నలారా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయని ఆనాడు శ్రీకాంతాచారి అమరుడైండు. కానీ స్వరాష్ట్రంలోనూ ఆత్మ బలిదానాల. అసలు ఏం చేస్తున్నారయ్యా? మనిషి బ్రతకాలంటే మంచితనం, మొండితనం 2 కావాలి. మంచితనం మనుషుల మీద, మొండితనం పరిస్థితుల మీద చూపెట్టాలి, తప్పులేదు. కానీ ఈ మొండితనంతో ఇట్లా ప్రాణాలు తీసుకుంటే మనల్నే నమ్ముకున్న కుటుంబాలు ఆగమవుతాయి కదన్నా. దయచేసి ఆర్టీసీ కార్మికులు ఎవ్వరూ నిరాశ, నిస్పృహలకు గురవ్వద్దు. సరైన శిక్షణ లేని డ్రైవర్స్ వల్ల ప్రయాణికుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగి ఉంది. కాబట్టి వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.